ఓ చిన్నారి వయసు కథ ఇది. 6వ తరగతి చదివే ఆ అమ్మాయిది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్నకు తన కూతురంటే పంచప్రాణాలు. ఆడపిల్లైనా మగపిల్లలతో సమానంగా చూడాలి, నలుగురిలో తలెత్తుకు బతకాలని ఆయన ఆశ. అయితే ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలన్న కోరిక ఉన్నా దగ్గర్లోని తెలుగు మీడియం బడిలోనే వైషును చేర్పించాడు. ఆ తండ్రి మనసులోని ఆవేదన వైషుకు తెలియంది కాదు. తనకోసం ఆయన పడే తాపత్రయం, కూలిపనులకు వెళ్లి అదనపు సమయం పనిచేసి ఒక్కో రూపాయి కూడబెట్టడం ఆమె కళ్లారా చూసింది. నాన్నా, నువ్వు నా కోసం ఇంత కష్టపడుతుంటే నేను మాత్రం నీ ఆశను వమ్ము చేస్తానా అని మనసులోనే అనుకుంది. ఆ రోజునుంచి వైషులో ఓ కొత్త పట్టుదల మొదలైంది. పగలంతా బడిలో టీచర్లు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినేది. రాత్రిళ్ళు తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న వేళ వైషు మాత్రం పుస్తకాలతో కుస్తీ పట్టేది. అక్షరాలను దిద్దుతూ, లెక్కలను చేస్తూ తన తండ్రి కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ఆమె లక్ష్యం. నాన్న పడే కష్టం ముందు తన కష్టమెంత అనిపించేది. కూతురు పడుతున్న శ్రమను చూసి ఆ తండ్రి కళ్ళు చెమర్చేవి. నా బంగారం తల్లి, నువ్వు నా పరువు నిలబెడతావు అని ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేవాడు. ఆ తండ్రి ప్రేమ, ప్రోత్సాహం వైషుకు కొండంత బలాన్నిచ్చేవి. తన కూతురు ఎప్పుడూ కష్టపడకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు అని ఆ తండ్రి కోరుకునేవాడు. వైషు కూడా తన తండ్రిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. నాన్న నన్ను మగపిల్లలతో సమానంగా చూశారు, నన్ను స్వేచ్ఛగా బతకమని ప్రోత్సహించారు. ఆయన గర్వపడేలా నేను బతకాలి, ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇదే ఆమె జీవితాశయం. కాలం గడిచింది. వైషు పట్టుదల ఫలించింది. చదువులో ఎప్పుడూ ముందే ఉంటూ మంచి మార్కులతో పైకి వచ్చింది. తన కూతురు సాధిస్తున్న విజయాలను చూసి ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఊరిలో అందరూ వైషును, ఆమె తండ్రిని చూసి మెచ్చుకునేవారు. చూశారా, ఆడపిల్లైనా ఎంత గొప్పగా చదువుతుందో, ఆ తండ్రి పెంపకం అలాంటిది అని అనుకునేవారు. నిజమే, ఆ తండ్రి తన కూతురికి స్వేచ్ఛనిచ్చాడు, సమానత్వాన్ని నేర్పాడు. ఆ కూతురు తన తండ్రి నమ్మకాన్ని నిలబెట్టి ఆయన గర్వపడేలా చేసింది. ఈ తండ్రి కూతుళ్ల అనుబంధం, ఆ పట్టుదల అందరికీ ఆదర్శంగా నిలిచింది. వైషు కథ కేవలం ఓ విద్యార్థిని కథ మాత్రమే కాదు, ఓ తండ్రి ప్రేమ, ఓ కూతురి పట్టుదల, వారిద్దరి మధ్య ఉన్న అపురూపమైన బంధానికి నిలువెత్తు నిదర్శనం.